రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి సన్నిధానంలో, యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానంతో పాటు పలు ఆలయాల్లో ఉత్తర వైకుంఠ ద్వార దర్శనాన్ని వైభవంగా భక్త శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి స్వయంభుగా కొలువైన భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనులు శ్రీరామ నామస్మరణలో నడుమ ధూప దీప నైవేద్యాలు, విద్యుత్ దీపాలు, కాంతలు నైవేద్యమైన ఉత్తర ద్వారం నుండి తెల్లవారుజామున సీతారామ లక్ష్మణ సమేతుడైన రామచంద్ర వారికి వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం నుండి దర్శనాన్ని భక్తజనులకు ప్రసాదించారు. స్వామివారి దర్శన అనంతరం భక్తులు తర్పర ద్వార నుండి శ్రీరామచంద్రుల మూలవర్లను దర్శించుకున్నారు. वदामि राम 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 आत्मा राम आत्मा राम आत्मा राम दुरंड राम 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 राम. పద్మ అండి, మేము విజయవాడ నుంచి వచ్చాము. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వచ్చాము ఇక్కడికి. భద్రాచలం తెప్పోత్సవం ముక్కోటికి వచ్చాము. తెప్పోత్సవం చాలా బాగా జరిగిందండి, అలంకరణ కానీ అన్నీ. ఇక్కడ ముక్కోటి ఏకాదశి కూడా బాగా జరిగింది. ఉత్తరద్వార దర్శనం పొద్దున చూసాము, మళ్ళీ లోపల మూల విరాట్ని కూడా చూసాము. చాలా బాగుంది అలంకరణ అదంతా. భద్రాచలం ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం కూడా చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగుందండి మాకు రావటం ఇక్కడికి. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా నేటి రోజున మనం ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. రామచంద్రమూర్తి ఈనాడు గరుడ వాహనారూఢుడై భక్తకోటికి దర్శనాన్ని ప్రసాదించినటువంటి శుభ సమయము. ఆనాడు మనం చూసినట్లయితే ముక్కోటి దేవతలందరూ కూడా ఈనాడు వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకున్నారట. అదేవిధంగా ఇక్కడ భక్తకోటి మొత్తం కూడా తెల్లవారుజామున సమయంలో గరుడ వాహనారూఢైనటువంటి స్వామిని దర్శించుకోవడం జరిగింది. గరుడారూఢస్య విష్ణోస్తు సేవాముక్తి ఫలప్రద అంటూ మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తోంది. గరుత్మంతుడిపై ఉన్నటువంటి స్వామిని దర్శించడం వల్ల ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈనాడు వైకుంఠ ద్వార ఉత్తర ద్వారం చాలా ప్రత్యేకమైనటువంటి దర్శనము. ఈనాడు స్వామిని దర్శించడం వల్ల విశేషమైనటువంటి పుణ్యం మనకి లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా ఏకాదశ్యాంతు భద్రాద్రౌ ఉపవాసం కరోతి యః జాగరం కురుతే రాత్రౌ సగచ్చతి పరంపదం అంటూ మనకి బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. ఎవరైతే ఏకాదశి నాడు భద్రాచల క్షేత్రంలో ఉపవాసం ఉండి జాగరణం ఉంటారో వారు సత్ఫలితాలను పొందుతారు అని మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి సాధారణ ఏకాదశికి అంత ఫలితమైతే ఈనాడు విశేషంగా చెప్పబడేటువంటి ముక్కోటి ఏకాదశికి మరింత విశేష ఫలాన్ని కూడా మనం అందుకోవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి దర్శనాన్ని చేసి భక్తకోటి అందరూ కూడా తరించారు. జై శ్రీరామ్.